తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ సంబంధించి కూడా ఆధ్యాత్మిక రాజధాని అనే చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గడిచిన వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ విధంగా అపవిత్రం చేయడానికి ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రక్షాళనలో భాగంగానే ఒక్కొక్క విషయాలు వాళ్ళు చేసినటువంటి చీకటి భాగవతాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇంకా తిరుమల మీద అక్కసు వెళ్ళగక్కుతుంది వైఎస్ఆర్సీపీ. అందులో భాగంగానే తాజాగా మనం గమనించుకుంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కార్యకర్త, సాక్షికి చెందినటువంటి ఫోటోగ్రాఫరు వీళ్ళంతా కూడా ఖాళీ మద్యం సీసాలని పవిత్రమైన కొండ మీదకి తీసుకెళ్ళి దాన్ని సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కావచ్చు పూర్తిగా దుష్ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతని మరోపక్క కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ఏదైతే ప్లాన్ వేశారో ఆ ప్లాన్ బట్టబయలైందని చెప్పుకోవాలి. ఎట్టకేలకు పోలీసులు వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా విశ్లేషణ చేయడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సీనియర్ యాక్టివిస్ట్ అయినటువంటి అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎంతో మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దైవికంగా. అటువంటి తిరుమల దేవస్థానాన్ని మాత్రం పూర్తి రాజకీయ కార్యకలాపాలకు ఒక అడ్డాగా చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ చూస్తుందా అంటే అవుననే సమాధానం ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. గతంలో చూసుకున్న స్కాములు కావచ్చు, ఇప్పటికి కూడా వాళ్ళు మద్యం మాంసం ఒక్కోసారి ఫోటోలు వాళ్ళే తీసి వీడియోలు పెట్టడం, ఎందుకని ఆ తిరుమలనే ఎంచుకున్నారు వాళ్ళు రాజకీయానికంటే మీరేమంటారండి? ఇప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశంలో క్యూ ఆగకుండా అత్యంత పవిత్రంగా దేశం మొత్తం ఇష్టపడేటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఓకే. ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇట్లాగా మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. అగ్రకులాల ఓట్లు, మేధావుల ఓట్లు. తిరుమలని టార్గెట్ చేస్తే ఒక సెక్టర్ ఆఫ్ ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళది. వాళ్ళకి సమాధాన భేద దండోపాయాలు అంటాం కదా, అన్ని వాడుతున్నారు. ఓ పక్కనే రప్ప రప్ప అని ఒకటి వాడుతున్నారు, ఇంకోటి మనం చేస్తున్న అభివృద్ధిని భోగాపురం నేనే కట్టాను, ఇట్లాగా 3 రాజధానులు అన్నాను, నేనే విశాఖ అన్నాను, ఇట్లాంటి మాటలు వాడు. మనం విశాఖ అభివృద్ధి చేస్తుంటే నేనే అన్నాను కదా, నువ్వు అంటే ఏం చేసావు? నువ్వు అన్నావు విశాఖ, ఓకే, ఏం చేసావు? 12 ఆస్తులు తాకట్టు పెట్టు, ప్యాలెస్ కట్టు. 3 రాజధానులు అన్నావు, ఓకే. 3 రాజధానులు ఏంటి? కర్నూలుకి ఏమైనా ఒరిగిందా? అమరావతికి ఏమైనా ఒరిగిందా? విశాఖ ఏమైనా ఒరిగిందా? మహానుభావ, నువ్వు మాట మాత్రం అన్నావు. మీరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాటలు మాత్రమే మాట్లాడతారు. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ చేతల ముఖ్యమంత్రి. చేతలు మాత్రమే చేస్తారు, ఏం చేస్తారనేది అత్యంత తక్కువ చెప్తారు. తిరుమలనే ఎందుకు టార్గెట్ చేశారనంటే ఒక సెక్టర్ ఆఫ్ ఓట్స్ పెరుగుతాయి. తిరుమల వేల లక్షల మంది తిరుపతి దర్శనానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పవిత్ర ప్రసాదాన్ని కళ్ళగద్దుకుని, మనకు ఆరోగ్యానికి వరం అని చెప్పి కళ్ళగద్దుకుని తింటారు ప్రసాదం. అత్యంత పవిత్రమైనటువంటి ప్లేసు, మనం ఎక్కువ హిందువులు ఆరాధించే దైవం కాబట్టి అక్కడ అపవిత్రత అక్కడి నుంచి మొదలు పెడితే మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచించవచ్చు, ఆలోచన కరెక్ట్ అవ్వాలని రూల్ ఏమి లేదు అక్కడ. అలాగా తిరుమలని అపవిత్రం చేయటం కోసం ఆ విగ్రహాల మధ్యన విరగొట్టేసి పడగొట్టేశారని ఒకటి పెట్టారు. పరకామణి కేసు చిన్నది అని దాన్ని కొట్టేయడానికి ప్రయత్నించారు. అసలు తిరుమలని అపవిత్రం చేసింది నెయ్యి దగ్గర నుంచి, దర్శనాల దగ్గర నుంచి, ప్రతి ఇష్యూలోనూ తిరుమలని అపవిత్రం చేసింది వాళ్ళే. ఇవాళ తిరుమల వెళ్ళొచ్చిన భక్తులు ప్రసాదం 15 రోజులు, ఇప్పుడు నా ఇంట్లో 15 రోజులు అయింది, 14 రోజుల ప్రసాదం ఇవాళ కూడా బాగుంది. ప్రసాదం యొక్క నాణ్యత కానీ, ఆ వెంగమాంబ సత్రంలో పెట్టేట అన్నం యొక్క నాణ్యత కానీ, సాక్షాత్తు తెలుగు వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళే ఇవాళ ఇక్కడ అన్నం చాలా బాగుంది, చాలా ఎక్కువగా ఉందని వాళ్ళే మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాగా అన్ని రంగాల్లోనూ తిరుమల యొక్క పవిత్రత పెరిగిపోతోంది. ఇప్పుడు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ గౌరవ్ బిఆర్ నాయుడు గారు ఒక డెడికేటెడ్ గా అక్కడ జిల్లా మదనపల్లి ఆ ఏరియా వాసి అయిన ఆయన ఈ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ తిరుపతి. ప్రసాద నాణ్యతే కాదు, భక్తులకే కాదు, దర్శనాల దగ్గరే కాదు, మొన్న వైకుంఠ ద్వార దర్శనాల దగ్గర కూడా ఏం చేశారు? ఏ సిఫార్సు లెక్కలు చెల్లవు, ఓన్లీ విఐపి ఎవరైనా వస్తే వాళ్లే రండి. సిఫార్సు లెక్కలు చెల్లవు. సామాన్యులకి పెద్ద పెట్టేశారు. ప్రసాదం నాణ్యత పెంచారు, వెంగమామ సత్రంలో పెంచారు, అన్నదానంలో నాణ్యత పెంచారు, రూముల లభ్యతలో నాణ్యత పెంచారు, ఎక్కడ రికమెండేషన్ లెటర్లు తగ్గించారు. సామాన్యులకి పెద్ద పీట వేస్తూ తిరుమల పవిత్రతని పెంచడంలో నిమగ్నమై 24/7 పనిచేస్తున్న ఏకైక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. అప్పుడు
ఇంకా వాళ్ళు ఎప్పుడైతే తిరుమల పవిత్రత పెరుగుతుందో ఆటోమేటిక్ గా ప్రజల్లో రెస్పాన్స్ కూడా మనకి సానుకూలంగా ఉంటుంది తెలుగుదేశానికి. ఇది చూసి తట్టుకోలేక ఏదో సిగరెట్లు పాడేయడం, బీడీ కట్టలు పాడేయడం, అందుబాటులో పాడేయడం, ఇవన్నీ చిలిపి చేష్టలు, కుర్ర చేష్టలు, రాజకీయం తెలియనాడు చేసే ఈ పిచ్చి పిచ్చి పనులు అంటారు. నీకేమన్నా శక్తి ఉంటే మీ హయాంలో తిరుమల ఎలా ఉంది, ఇప్పుడు తిరుమల ఎలా ఉంది, ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని మీడియా ముందుకు రండి, అసెంబ్లీ ముందుకు రండి, వచ్చి మాట్లాడాలి. నేను బీర్ బాటిల్ ఇంట్లో పెట్టేస్తే నువ్వు తాగుబోతు అయిపోతావా? కాన్సెప్టే రాంగ్ అది. మనం బురద చల్లి వాడు బురదలో చల్లాడంటే నువ్వు జల్లినట్టు రుజువు అయిపోతుంది కదా. ఇవాళ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇంత మీడియా పవర్ఫుల్ అన్నటువంటి ఈ కాలంలో ఆ చిలిపి చేష్టలు, పిచ్చి చేష్టలు ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికీ మేము వస్తే రప్ప రప్ప అంటే నువ్వు వస్తే అసలు ఇప్పటికే ప్రజలు భయభ్రాంతులు అయిపోయి బాబోయ్ ఈ వైఎస్ఆర్సీపీ మళ్ళా వస్తే మనం ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్ గట్రా కిందకి పోయి ఇంకా కిందకి పోతాం మనం అని భయం వేసి ఓ తాలిబాన్ల లాగా ఇక్కడ ఏ పనులు తయారవుతాయో తెలియక భయపడిపోయి వాళ్ళని సాగనంపేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క నైజం మార్చుకోవట్లే. అవినీతి పరుడు మారతాడు, దుర్మార్గుడు మారతాడు, మూర్ఖత్వం ఉన్నవాడు మారరు. మూర్ఖత్వానికి పరాకాష్ట. బాటిల్లో కార్లో పట్టుకెళ్ళి బీర్ బాటిల్స్ కొండ మీద వీళ్ళు వేసినంత మాత్రాన్ని అది అపవిత్రం అయిపోతుందా? ఇవాళ పోలీసులు పట్టుకున్నారు, ఆ విలేకరులు పట్టుకున్నారు, కార్యకర్తలు పట్టుకున్నారు, అన్నీ పట్టుకున్నారు. మీడియా పవర్ఫుల్, పేపర్లో, న్యూస్లో అన్ని చోట్ల వచ్చినప్పుడు ఎవరికి మైనస్ ఇది? వాళ్ళకే కదా. వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి, ఒక చొక్కాకి బురద రాయాలి అంటే ముందు నీ చేత్తో నువ్వు బురదను ముట్టుకోవాలి. అంటే బురద ఫస్ట్ అంటే ఇది నీకే. ఈ నిజం తెలుసుకున్న రోజునే వాళ్ళ పార్టీ, వాళ్ళ స్థితిగతులు వేరుగా ఉంటాయి. ఈ రోజుకైనా సరే రేపు మళ్ళా 29లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది. కనీసం ప్రతిపక్ష హోదా సంపాదించుకుందుకైనా ప్రయత్నించండి అని నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి చిలిపి చేష్టలు మానేసి ఒక మంచి ప్రతిపక్ష హోదా సంపాదించేందుకు ప్రయత్నించండి. అధికారం అనేది కల్లా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా జరిగే అభివృద్ధికి ప్రజలు ఏనాడో దాసులు అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక శాశ్వత ముఖ్యమంత్రిగా హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళ ఆల్రెడీ కమిటెడ్, పబ్లిక్ ఆర్ కమిటెడ్, మేధావులు కమిటెడ్, విద్యార్థులు కమిటెడ్, అన్ని వర్గాల సెక్టార్లు కమిటెడ్. రాబోయే కాలం చూడండి ఇంకెలా ఉంటుందో. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు తిరుమలలో రాళ్ళేసి, ఇంకో చోట రాళ్ళేసి, ఇంకో చోట బురద చల్లి, ఇవి దీనికంటే కూడా మీరు కనీసం మార్కెట్లో ఉండాలి, రాజకీయంలో ఉండాలి. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పబ్లిక్, రాబోయే ఎలక్షన్లో కనీసం ప్రతిపక్ష హోదా ఉంటే మేము ప్రభుత్వంతో పోరాడతాం అనే యొక్క ఆలోచన మీకు ఉంటే, కనీస ప్రతిపక్ష హోదా రావాలి అని అనుకుంటే సభ్య సమాజంలో సభ్యతగానే ప్రవర్తించాలి. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.